నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? ఏమైనా అడగొచ్చు. ఏంటో చెప్పు. నిన్న గాంధీనగర్ సెంటర్లో మీరెవరినో కొట్టారంట, నిజమేనా? అవును, కొట్టాను. అంత కాన్ఫిడెంట్గా కొట్టాను అంటున్నారు. ఒక మనిషిని ఇంకొక మనిషి కొట్టడం తప్పు అని మీకు తెలీదా? అవతలివాడు తప్పు చేసినప్పుడు వాణ్ణి ఆపడానికి మనిషిని కొట్టడం తప్పు కాదని గీతలో కృష్ణుడే చెప్పాడు. నువ్వు కొత్తగా ఏమైనా భగవద్గీత రాసావా? అతన్ని దేనికి కొట్టారు? ఏం తప్పు చేశాడో? ఇక్కడ లోకల్ ఆడవాళ్ళని వాడు ఇబ్బంది పెడుతున్నాడంట. ఆ ఆడవాళ్ళందరూ వచ్చి నాకు చెప్పారు, వాణ్ణి కంట్రోల్ చేయకపోతే మేము ఉండలేం సార్ అని నన్ను రిక్వెస్ట్ చేశారు. ఒక యూత్ ప్రెసిడెంట్గా నా నియోజకవర్గంలో తప్పు చేసే వాణ్ణి శిక్షించడం నా ధర్మం కాబట్టే వాణ్ణి కొట్టాను. కరెక్టేనండి, మీ ధర్మాన్ని మీరు నమ్ముతున్నారు. కానీ నిజంగా అతను వాళ్ళని ఇబ్బంది పెట్టాడో లేదో మీకు తెలుసా? ఆల్రెడీ చెప్పాను కదా. పోనీలేండి, నేను ఇంకొకటి విన్నాను. మినిస్టర్ గారు చేసే అన్యాయాలను ఎదిరించి ఉద్యమం చేశాడని అతన్ని కొట్టారని బయట జనం చెప్పుకుంటున్నారు. ఉద్యమం చేశాడా? ఎప్పుడు చేశాడు? ఎవరి కోసం చేశాడు? అవన్నీ తెలుసుకుంటే మనిద్దరి మధ్య ఈ గొడవే ఉండదండి. అతను చేసింది తప్పు కాదు, రైటే. మీరు చేసిందే తప్పు. ఏం మాట్లాడుతున్నావు మంజు? ఎవరి కోసమో నేను మిస్టేక్ చెయ్యను. అతను చేసింది తప్పే. మా మినిస్టర్ గారు చెప్పారు కాబట్టి నేను అలా చేశాను. అంటే మీ మినిస్టర్ గారు చెప్పేదంతా ఒప్పైపోతుందా? తప్పు అని నువ్వు ప్రూవ్ చేయి మంజు, మాటలతో కాదు, ఎవిడెన్స్తో. అప్పుడు నేనే మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీరు చేసింది తప్పు అని నేనే చెప్తాను. అది చెయ్యకుండా ఊరికే మీ సీఐ చెప్పిన మాటలు విని నువ్విలా చేయటం నాకు అస్సలు నచ్చడం లేదు. సరే, మీరు చేసింది తప్పు అని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడేం చేస్తారు? నేను చెప్పిందే కరెక్ట్ అని నేను ప్రూవ్ చేస్తాను. అప్పుడు నువ్వేం చేస్తావు? సరే, చూసుకుందాం. చూసుకుందాం. తప్పు అని నువ్వు ప్రూవ్ చేయి మంజు, మాటలతో కాదు, ఎవిడెన్స్తో. అది చెయ్యకుండా ఊరికే మీ సీఐ చెప్పిన మాటలు విని నువ్విలా చేయటం నాకు అస్సలు నచ్చడం లేదు. అమ్మా మంజు, అమ్మా ఎప్పుడొచ్చో? ఫోన్ చేయకపోయావా? నేను వచ్చి రిసీవ్ చేసుకునేదాన్ని కదా. వస్తున్నాను కదా అని ఫోన్ చేయలేదు. నీకు రవ్వ లడ్డూలంటే ఇష్టం కదా, అవి తీసుకొచ్చాను. రవ్వ లడ్డూలు తీసుకొచ్చావా? అవునులే, నీ కూతురు అత్తగారంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది, భర్తని ఎదిరించి తిరగడం వీటిల్లో పాస్ అయింది కదా. అందుకే నువ్వు స్వీట్లు తీసుకొచ్చావన్నమాట. ఏమైందమ్మా? అమ్మాయి మీతో గొడవలు పడుతోందా? గొడవలు పడే మనస్తత్వం మంజుది కాదే. అబ్బే, నీ కూతురుది గొడవలు పడే మనస్తత్వం కాదు. నువ్వు నా ఇంటికొస్తున్నావని నీ కూతురు మీద ఉన్నవి లేనివి ఏవేవో చెప్పాలని నేను ముందుగానే అనుకుని నువ్వు రాగానే లొడలొడ వాగేస్తున్నాను. అయ్యయ్యో, అంత పెడార్థాలు తీయకండమ్మా. రాక చాలా రోజులైందని మీ అందరినీ చూసి వెళ్దామనొచ్చాను. ఉట్టి చేతులతో రాకూడదని చేతనైనది చేసుకుని వచ్చాను. అమ్మా మంజు, నువ్వేమీ గొడవలు పెట్టుకోకమ్మా. అమ్మా, మా మంజు చిన్నపిల్ల. తెలుసో తెలియకో తనేమైనా తప్పు చేసినా మీరు క్షమించండమ్మా. ఎందుకమ్మా క్షమించమంటావు? నేను తప్పు చేశానా? నువ్వు తప్పు చేశావా? ఎవరు తప్పు చేయలేదు కదా. అలాంటప్పుడు క్షమించమని ఎందుకు అడుగుతావు? చూసావా, తోక తొక్కిన పాములాగా ఎలా లెగుస్తోందో.
అసలు నీ కూతుర్ని కదనాల్సింది. దాన్నలా పెంచిన నిన్ను నీ పెంపక